మీలోని బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? మీరు ఎంతో ప్రయత్నం చేసినా చివరికి సెలెక్ట్ కాలేకపోయారా? అయితే మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మీరు సెలెక్ట్ కాకపోయినందుకు మీ తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులు. అది ఎందుకో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. బిగ్ బాస్ అనగానే ఒకప్పుడు సెలబ్రిటీలను బాగా పాపులారిటీ పొందిన వారిని ఒకే హౌస్లో ఉంచి వారితో ఆటలు ఆడిస్తూ పాటలు పాడిస్తూ వారి భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వారిని, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవారిని, అక్రమ సంబంధాలు పెట్టుకునే వారిని, బండ బూతులు తిట్టేవారిని, కాపురాలను కూల్చేసేవారిని, ఈ విధంగా సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు తెలియని వారిని, అసభ్యకరంగా వల్గర్ కంటెంట్తో వీడియోలు చేసుకునే వారిని కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్గా ఎంపిక చేసి వారిని ప్రమోట్ చేస్తున్నారు. ఈ షో కేవలం గ్లామర్ గొడవలకు ప్రాధాన్యత ఇస్తూ కష్టం విలువలు వంటి అంశాలను విస్మరిస్తుంది. కాబట్టి దీనిని సామాజిక విలువలను పక్కదారి పట్టిస్తున్న కార్యక్రమంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ షో మన దేశ ప్రజలకు, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి యువతకు చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో పాల్గొనే వారి మధ్య జరిగే తగాదాలు, వాగ్వివాదాలు, ఆగ్రహవేశాలు ప్రేక్షకులను ఆకర్షించడానికే ఎక్కువగా చూపిస్తారు. ఇది యువతలో హింసాత్మక ప్రవర్తన, ఆగ్రహాన్ని రియల్గా చూడాలని కోరిక, నేరపూరిత మనస్తత్వాన్ని పెంచుతుంది. షోలోని కొన్ని సన్నివేశాలు అశ్లీలంగా ఉండడం వల్ల కుటుంబం మొత్తం కలిసి చూడడానికి కూడా అనువుగా ఉండవు. ఇలాంటి షోలను నిరంతరం చూడడం వల్ల ప్రేక్షకుల్లో గాసిప్ కల్చర్ పెరుగుతుంది. ఇతరుల వ్యక్తిగత జీవితంపై చర్చించడం, విమర్శించడం ఒక వినోదంగా మారిపోతుంది. ఇది సామాజిక విలువలను దెబ్బతీస్తుంది. పిల్లలు, యువత ఈ షోలోని అసభ్య పదజాలం, ప్రవర్తనను అనుసరించే ప్రమాదం కూడా ఉంది. ఇతర దేశాల యువత ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఆ దేశ యువత కొత్త స్టార్టప్ ఎకోసిస్టమ్ నిర్మించి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కానీ మన దేశ యువత మాత్రం బిగ్ బాస్ లాంటి పనికి మాలిన షోలో వెళ్ళడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు మన యువతలో ఒక పెద్ద వర్గం టెక్నాలజీని సోషల్ మీడియాలో ఫేమ్ పొందడం, రియాలిటీ షోలో ప్రాచుర్యం పొందడం లేదా వైరల్ కావడం కోసం మాత్రమే వినియోగిస్తున్నారు. పనికి మాలిన రీల్స్ చేస్తూ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ కన్నా పాసివ్ కన్జంప్షన్ ఆఫ్ కంటెంట్ వైపు మనం ఎక్కువగా మళ్ళీపోతున్నాం. ఫలితంగా సృజనాత్మకత కంటే సెలబ్రిటీ కల్చర్, జ్ఞానార్జన కంటే ఎంటర్టైన్మెంట్ క్రేజ్ పెరుగుతుంది. ఇది మన యువతను డిజిటల్ మైండ్ సెట్ డెవలప్మెంట్కి దూరం చేస్తుంది. అభివృద్ధి దిశలో ముందుకు సాగాలంటే మన యువత టెక్నాలజీ, లిటరసీ, ఇన్నోవేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ వైపు దృష్టి సారించాలి. లేకపోతే మనం కేవలం బిగ్ బాస్ వాదనల్లో చిక్కుకొని ఉండగా ప్రపంచం ఫ్యూచర్ టెక్ రెవల్యూషన్ వైపు దూసుకుపోతుంది. ఒకవైపు మన దేశ ప్రధాని మన దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని అంటుంటే, మరోవైపు మన దేశ యువత బిగ్ బాస్ లాంటి పనికి మాలిన షోస్ పట్ల ఆకర్షితులవుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ షోకి సంబంధించి 2025 అక్టోబర్ నాటికి బిగ్ బాస్ రియాలిటీ షోపై బ్యాన్ చేయాలనే డిమాండ్లు, ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, వ్యక్తిగత పౌరులు ఈ షోపై అసభ్య కంటెంట్ మరియు ఈ షో యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అనే కారణాలతో తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది వ్యక్తులపై, కుటుంబాలపై, సమాజంపై అనేక ప్రతికూల ప్రభావాలు, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతున్నాయి. ప్రస్తుత బిగ్ బాస్ 9 సీజన్లో కామనర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుండడంతో వివాదాలు, ట్రోలింగ్లు మరింత ఎక్కువయ్యాయి. షోలో కేవలం డ్రామా, గొడవలకు ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల దీన్ని ఒక వినోదం కంటే సామాజిక విలువలను పక్కదారి పట్టిస్తున్న కార్యక్రమంగా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు. బిగ్ బాస్ అనేది హిందీ, తమిళ, తెలుగు మొదలైన భాషల్లో ప్రసారమయ్యే రియాలిటీ టీవీ షో. ఇది నెదర్లాండ్స్ షో, బిగ్ బ్రదర్స్కు భారతీయ వెర్షన్. ఇందులో కొంతమంది ప్రముఖులు లేదా సాధారణ వ్యక్తులు ఒక ఇంట్లో పరిమిత కాలానికి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. కెమెరాలు వారిని 24 గంటలు రికార్డ్ చేస్తాయి. ఈ షోలో పాల్గొనేవారు ఆటల ద్వారా, టాస్క్ ద్వారా మరియు పరస్పర మానసిక పోటీ ద్వారా గెలుపును సాధించాలి. కానీ దీనిలో ఎక్కువగా
అసహనం, తగాదాలు, గందరగోళాలు, అసభ్యమైన మరియు వ్యక్తిగత దూషణలు ప్రదర్శించబడుతున్నాయి. దీనివల్ల ప్రేక్షకులకు రియాలిటీ అనిపించిన చాలా భాగం స్క్రిప్టెడ్ డ్రామా ఉంటుందని విమర్శకులు అంటున్నారు. ఈ బిగ్ బాస్ షోలో టీఆర్పీల కోసం హైలైట్ చేసే అంశం గొడవలు, కేకలు, కంటెస్టెంట్లు ఇతరులను నిందించడం, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, అనుచితమైన భాష ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. ఈ షోను కుటుంబ సభ్యులతో కలిసి చూసే ప్రేక్షకులపై, ముఖ్యంగా యువతపై ఈ ప్రవర్తన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఇదే విషయం బిగ్ బాస్ 9లో కూడా నామినేషన్ల సమయంలో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, హద్దులు మీరి మాట్లాడడం జరిగింది. ఈ అసభ్యకరమైనటువంటి సంభాషణలు, హౌస్లో చూపించే మితిమీరిన గ్లామర్ వంటి కంటెంట్లు చూసినటువంటి ఆడియన్స్ కూడా అలాంటి భాషకు అలవాటు పడే ప్రమాదం ఉంది. ఇలాంటి విషయాలు సామాజిక సంబంధాలను పక్కదారి పట్టిస్తుంది. ఈ బిగ్ బాస్ షోను ఒక రియాలిటీ షో అని పిలిచినప్పటికీ ఇది నిజ జీవితానికి చాలా దూరంగా ఉంటుంది. కంటెస్టెంట్లు కేవలం కెమెరాను దృష్టిలో ఉంచుకొని నాటకీయంగా ప్రవర్తిస్తారు. హౌస్లో ఉండడానికి, గెలవడానికి లేదా ఫేమస్ అవ్వడానికి వారు ఎవరినైనా తొక్కేయడానికి లేదా యాక్టింగ్ చేయడానికి వెనకాడరు. ఈ సీజన్ 9లో కూడా కొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్లు అతిగా ఓవర్ యాక్షన్ చేయడం ప్రేక్షకులను మోసం చేసినట్లే అవుతుంది. ఈ షో నిజాయితీ, ధర్మం వంటి విలువలను పాటించే వారిని కాకుండా ఎక్కువ డ్రామా చేసే వారికి విజయాన్ని అందిస్తుంది. ఇది సమాజానికి ఇచ్చే తప్పుడు సందేశం అవుతుంది కదా. ఈ బిగ్ బాస్ హౌస్ ని 100 రోజులు నిర్వహించడానికి భారీ స్థాయిలో వనరులు, విద్యుత్ మరియు నీరు వినియోగమవుతాయి. కొన్ని ప్రాంతీయ భాషల బిగ్ బాస్ హౌస్లు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించాయని, మరుగునీటిని శుద్ధి చేయకుండా విడుదల చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కర్ణాటక బిగ్ బాస్ షోకు సంబంధించినటువంటి కాలుష్య నియంత్రణ మండలి నుండి షట్ డౌన్ ఆదేశాలు కూడా వచ్చాయి. ఇది కేవలం వినోదం కోసం సహజ వనరులను వృధా చేయడమే కాక పర్యావరణ కాలుష్యాన్ని కూడా పెంచుతుందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఈ బిగ్ బాస్ షో చూడడం వల్ల ఒక వ్యక్తి ఎలా కొలాప్స్ అవుతున్నాడంటే, ఇలా ప్రతిరోజు గంటల తరబడి బిగ్ బాస్ షోలకు అలవాటు పడి చూడడం వల్ల ప్రేక్షకుల విలువైనటువంటి సమయం వృధా అవుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు వంటి అనేక వర్గాల వారు ఈ షోకి బానిసలై వారి ప్రొడక్టివిటీని, ముఖ్యమైనటువంటి పనులను నిర్లక్ష్యం చేస్తారు. సోషల్ మీడియాలో కూడా ఈ షో గురించిన చర్చలు, విశ్లేషణలు, ట్రోలింగ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా యూత్ వారి చదువుకు, కెరీర్కు ముఖ్యమైనటువంటి సమయాన్ని ఇలాంటి నిస్సారమైనటువంటి కంటెంట్కు కేటాయించడం భవిష్యత్తుపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. బిగ్ బాస్ షో యొక్క విమర్శకులు తరచుగా ఇది సామాజిక విలువలను, సోషల్ వాల్యూస్ను దిగజారుస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ షోలో చూపించే తప్పుడు ప్రవర్తన, అశ్లీల విషయాలు, అనైతిక చర్యలు, డ్రామాను చూసి యువత తప్పుగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొంతమంది ప్రముఖులు ఈ షోను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇది యువతను చెడగొడుతుందని, వ్యభిచార గృహంగా ఉందని తీవ్రంగా విమర్శించారు. ఈ షో కేవలం గ్లామర్ గొడవలకు ప్రాధాన్యత ఇస్తూ కష్టం విలువలు వంటి అంశాలను విస్మరిస్తుంది. బిగ్ బాస్ 9లోని కొన్ని వివాదాస్పద వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సమాజంపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. కాబట్టి నాగార్జున నడిపే బిగ్ బాస్ బ్యాన్ చేయాలని కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు పైకి ఎంటర్టైన్మెంట్ అని కనిపించినా అవి మెంటల్ హెల్త్ పై చెడు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు 10 నుండి 16 సంవత్సరాలు ఇన్మెచ్యూర్ మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి వారు వీటిని కాపీ చేస్తారు. అగ్రెసివ్ బిహేవియర్ పెరగడం, షోలో కాన్స్టెంట్లు ఫైట్స్, అబ్యూజ్ చేస్తూ చూపిస్తారు. పిల్లలు ఇది నార్మల్ అనుకుంటారు. సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ ప్రకారం ఇలాంటి షోలు వైలెంట్ మీడియా కంటే ఎక్కువ అగ్రెసివ్ని పెంచుతాయి. వీటి వల్ల పిల్లలు స్కూల్స్లో ఫైట్ చేయడం మొదలు పెట్టవచ్చు, మెంటల్ హెల్త్ సమస్యలు రావచ్చు. ఇలాంటి షోల వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రమోట్ అవుతాయి. బుల్లింగ్, బాడీ షేమింగ్ సీన్స్ పిల్లల సెల్ఫ్ ఎస్టీమ్ను దెబ్బతీస్తాయి. ఈ షోలోని కాన్స్టెంట్లు ఎమోషనల్ బ్రేక్డౌన్ని చూపిస్తారు. వ్యూవర్స్, ముఖ్యంగా పిల్లలు ఇది చూసి నెగిటివ్ ఎమోషన్స్ కాపీ చేస్తారు. సామాజిక వాల్యూస్ చెడిపోవడం, మ్యానిపులేషన్, లయింగ్, బ్యాక్ బైటింగ్ను సక్సెస్ స్ట్రాటజీగా చూపిస్తారు. అయితే పిల్లలు కూడా ఫ్రెండ్స్తో ఇలా బిహేవ్ చేస్తారు. ఇది పిల్లలలో ఎమోషనల్ మెచ్యూరిటీ లేకుండా పెరగడానికి కారణమవుతుంది. ఆడియో విజువల్ ఎక్స్పోజర్, బెడ్రూమ్ సీన్స్, కిస్సింగ్, అబ్జివ్ డైలాగ్స్ తల్లిదండ్రులు చూడకపోయినా కానీ ఇవన్నీ పిల్లల మైండ్లో ఇంపాక్ట్ చేస్తాయి. ఈ షోలోని కంటెస్టెంట్లు తరచుగా వాగ్వివాదాలకు దిగడం, దురుసుగా మాట్లాడడం, అబద్ధాలు ఆడడం, గొడవలు పడడం, ఇతరులను దూషించడం వంటి ప్రతికూల ప్రవర్తనలు ప్రదర్శిస్తారు. పిల్లలు, ముఖ్యంగా యుక్త వయస్కులు వీటిని చూసి తమ జీవితంలో అనుకరించే అవకాశం చాలా ఉంటుంది. అయితే ఈ షోపై తమిళనాడు రాష్ట్రంలో
టీవీకే పార్టీ డిఎంకే ప్రభుత్వ మిత్రపక్షం బిగ్ బాస్ తమిళ సీజన్ 9పై బ్యాన్ చేయాలని అధికారిక డిమాండ్ చేసింది. నాయకుడు వెల్మురుగన్ ప్రకారం ఈ షోలో అసభ్య దృశ్యాలు, బెడ్రూమ్ సీన్లు మరియు తమిళ సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కంటెంట్ చూపించడం వల్ల ఇది తమిళ సంస్కృతిని అవమానపరుస్తుందని అన్నారు. అంతేకాదు మన వాళ్ళు కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో 2 వ్యక్తులు బిగ్ బాస్ తెలుగు సీజన్పై వల్గర్ కంటెంట్, అసభ్య సంభాషణలు, కుటుంబ విలువలు కించపరచడం వంటి ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ కూడా ఫిర్యాదు పంపుతూ ఈ సీజన్ను తక్షణమే నిలిపివేయాలని లేదా బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి బిగ్ బాస్ షోలో మనిషి విలువల కంటే టీఆర్పీ రేటింగ్కి ప్రాధాన్యం ఎక్కువ. నిర్మాతలు, ఛానల్ యజమానులు షోను ఒక వ్యాపార ప్రాజెక్టుగా చూసి వివాదం ఉన్నా సరే వ్యూస్ రావాలనే దృక్పథంతో వ్యవహరిస్తారు. ఫలితంగా నిజమైన ప్రతిభ కంటే వివాదాస్పద వ్యక్తులు ఎక్కువగా ఎంపికవుతారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ బిగ్ బాస్ పై పూర్తి బ్యాన్ అమలు కాలేదు, కానీ తమిళనాడు, తెలంగాణ మరియు కేంద్ర స్థాయిలో దీనిపై విచారణ మరియు ప్రజాభిప్రాయం కొనసాగుతుంది. సామాజిక వర్గాల్లో ఈ షో సాంస్కృతిక విలువలను కించపరుస్తుందా లేక వినోదం మాత్రమేనా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే పర్సనల్గా నేను మాత్రం ఇలాంటి అశ్లీలాన్ని మరియు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే షోలు వెంటనే బ్యాన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా యాక్టర్ నాగార్జునతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ఇలాంటి వల్గర్ షోస్ కంటే ప్రజలలో నైతిక స్పృహ పెంచే కంటెంట్ పై ఫోకస్ చేయండి, సామాజిక బాధ్యతను పెంచే కంటెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ బిగ్ బాస్ కి సంబంధించి ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సినీ ఫీల్డ్లో నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి సమయంలో మీరు బిగ్ బాస్లో రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా అని అడగడం జరిగింది. అప్పుడు నేను దీని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.